నాతో పాటు ఒక చేయి దేవుని వైపు చూపించండి. నాతో పాటు ఈ మాటలు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాటలు వినటానికి, మీ మాటలు వినడానికి నేను మీ సన్నిధికి వచ్చింటున్నాను. నీ సన్నిధికి వచ్చి నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి, మీరు నాతో మాట్లాడండి. నా యొక్క మనోనేత్రాలను తెరవండి, నా యొక్క మనోనేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను, వాక్యంలోని సత్యాలను నేను గ్రహించటానికి, నేను గ్రహించడానికి, నా జీవితాన్ని మార్చుకొని, నా జీవితాన్ని మార్చుకొని, ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి కృపను చూపించమని, కృపను చూపించు యేసయ్య నామమున, యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు చెప్పబోయే వాక్యము 2 విషయాలను చేస్తుంది. మిమ్మల్ని కట్టనన్నా కడుతుంది, లేకపోతే మీరు ఎక్కడున్నారో ఇంకా అంతకంటే వెనుకన్నా వెళ్ళిపోతారు. కాబట్టి నా కోరిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ వాక్యము ఏదో అన్న చెప్తున్నాడు అనే ఆలోచన కాదు, ఎందుకంటే దేవుని యొక్క ఒక పరిపూర్ణమైనటువంటి ఆలోచన దీంట్లో దాగి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ప్రతి వచనం, ప్రతి మాట ఇక్కడ గమనించండి. సంఘానికి పౌలు రాస్తున్న మాట, మీరు సమాధానమను బంధము, ప్రతి ఒక్కరికి మధ్య ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి. ఇప్పుడు ఇదొక కుటుంబం, ఒక హెచ్ఫామ్ అనేది ఒక కుటుంబం, ప్రతి సంఘం కూడా ఒక కుటుంబం. మనమందరం కూడా క్రీస్తు అనే కుటుంబంలో మనం ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒకరి మధ్య ఒకరికి ఉండాల్సింది ఏంటంటే సమాధానము అనే బంధం ఉండాలి. రెండవది ఏమంటారంటే ఆత్మ కలిగించు ఐక్యత. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇంకో క్రైస్తవునికి మధ్య ఐక్యతను కలిగిస్తాడు. డివిజన్స్ తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, డివిజన్స్ పెట్టేది సాతాను. ఎప్పుడైనా గమనించండి, ఏదైనా సంఘంలో డివిజన్స్ వచ్చాయి, సంఘంలో మనుషులు విడిపోతున్నారు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు, సాతాను కార్యం, అది దేవుని కార్యం కాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ 2 విషయాలు గమనించండి. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలా. ఎవరు కాపాడుకోవాలా? ఎవరి బాధ్యత? మన బాధ్యత. మన బాధ్యత. అంటే ఒకరి మీద ఒకరము ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఆమేన్. ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు దేవునిలో. అర్థమవుతుందా? ఎవరు సుపీరియర్ కాదు, ఎవరు ఇన్ఫీరియర్ కాదు. అందరము యేసు ప్రభు రక్తంతో కడవబడడమే మనకున్న ఎలిజిబిలిటీ. మనకున్నటువంటి యోగ్యత ఏంటంటే యేసుక్రీస్తు రక్తంతో కడగబడడమే. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తే లేకపోతే, యేసుక్రీస్తు రక్తమే లేకపోతే మనం ఎటువంటి వాళ్ళమై ఉంటాము? ఆమేన్. సో అది గుర్తించాలి మనం. సో కాపాడుకొనుట యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ప్రేమ లేకపోతే ఏమవుతుందంటే ప్రతి చిన్న విషయము గొడవే అయిపోతుంది. కానీ నీకు ప్రేమ ఉంటే ప్రేమ అన్ని తప్పులను కప్పేస్తుంది ప్రేమ. కానీ ప్రేమ లేకపోతే చిన్న తప్పు కూడా చాలా పెద్దగా అయిపోతుంది. సో ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఎవరైనా ఒక మాట అంటే కూడా సహించాలి. 2వ వచనము చాలా కీలకమైన మాట చెప్తుంది. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి. దేవుడు మనల్ని ఒక పిలిచాడు. ఈరోజు నువ్వు క్రైస్తవునివి, నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చొని మాట వింటున్నావు, ఈరోజు నువ్వు యూట్యూబ్లో వాక్యం వింటున్నావు అంటే దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకో నువ్వు ఎస్ అని పలికావు ఒక రోజు. ఆమేన్. నువ్వు దేవుని యొక్క హై కాలింగ్, పరిశుద్ధమైన పిలుపు, అత్యున్నతమైన పిలుపుకు నువ్వు అవును ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను అని నువ్వు ఒప్పుకున్నావు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ పిలుపునకు తగినట్టుగా నువ్వు జీవించాలి అని దేవుని యొక్క వాక్యంలో పౌలు భక్తుడు మనకు అందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు.
దేవుడు ఎన్నుకున్న ప్రకారముగా, అంటే దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? తనకు తగినట్టుగా జీవించాలనే దేవుడు ఎన్నుకున్నాడు. సో దానికి తగినట్టుగా మనల్ని మనము నడుచుకోవాలి, అంటే మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్రైస్తవునిగా నువ్వు జీవించాలి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యపు వెలుగులో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు క్రైస్తవునివే అయ్యుండి నువ్వు ఒకవేళ పాపము కానీ, రోగమును కానీ, ఓటమిని కానీ నీ జీవితంలో నువ్వు ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నావంటే నువ్వు దేవుని చిత్తంలో నడవటం లేదు, నువ్వు దేవుని యొక్క పిలుపులో నువ్వు నడవటము లేదు. నీలో ఇంకా పాపం, అప్పుడప్పుడు పాపం వచ్చిపోతుంది. యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ది కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపులో నువ్వు నడవటం లేదు. రోగాలు అప్పుడప్పుడు వచ్చిపోతున్నాయి, తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, ఇంకే నొప్పి వస్తుంది. దేవుని యొక్క పిలుపులో నువ్వు నడవటం లేదు. కొన్నిసార్లు ఓడిపోతున్నావు, కొన్నిసార్లు గెలుస్తున్నావు జీవితంలో. నువ్వు దేవుని యొక్క పిలుపులో నువ్వు నడవటం లేదు. ఆమేన్. ఆమేన్. దేవుని యొక్క పిలుపులో నువ్వు నడుస్తున్నావంటే యు విల్ లివ్ అన్ ఇండెస్ట్రక్టబుల్ లైఫ్. ఎవరు కూడా నిన్ను నాశనం చేయలేరు. ఏ పాపము కానీ, ఏ రోగము కానీ, ఎటువంటి బంధకం కూడా నిన్ను పట్టలేదు. ఆమేన్. ఓసారి గమనించండి, మోషే ఐగుప్తీయులను బయటికి తీసుకొని రావాలని ప్రయత్నం చేసిండు, చేత కాలేదు, పారిపోయి వచ్చేసిండు, తన ప్రాణం కోసం పారిపోయి వచ్చేసిండు. తర్వాత దేవుడు ఏం చేసిండు, మోషేకు 80 ఏళ్ళు వచ్చిన సమయంలో ఆ యొక్క మండుచున్న పొదలో దేవుడు ఆయనతో మాట్లాడిండు. నువ్వు వచ్చేసేయి, నేను నిన్ను పంపిస్తాను, నేను తీసుకొని వస్తాను. సరే, ఆయన ఎవరితో పోయి మాట్లాడుతున్నాడు? ఫరోతో మాట్లాడాలి. ఫరో ఎటువంటి వాడు? ఈరోజు బైడెన్ లేకపోతే ఇంకెవరో ట్రంప్, ఇటువంటి అంత పెద్ద ఉన్నతమైన వ్యక్తి, ప్రపంచాన్నంతా శాసించేటువంటి సామ్రాజ్యం. ఆయన దగ్గరికి పోయి ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు చెప్పిండు ప్రజలను పంపించేయాల. ఆయన అనుకుంటే ఏం చేయొచ్చు? ఆ యొక్క రాజు అనుకుంటే, ఫరో రాజు అనుకుంటే ఫస్ట్ వీని లోపలేయండి రానొచ్చు. కానీ అనగలిగిండా? అన్నాడా ఒక చోట ఎక్కడన్నా? లేదు. ఆయన కండ్ల ముందే అనేకమైనటువంటి తెగులు కనిపిస్తున్నాయి. ఈ తెగులన్నిటికీ కారణం ఈ మోసెస్, వీని లోపలేయండి అన్నాడా? కాలేదు. ఫరో కూడా బాధలు పడ్డాడు, కానీ ఏ ఒక్క మాట మోషేకు విరుద్ధంగా మాట్లాడలేకపోయిండు. కారణం ఏంటంటే మోషే దేవుని పిలుపులో నడుస్తున్న వ్యక్తి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని పిలుపులో నువ్వు నడుస్తూ ఉంటావో నీ జీవితంలో ఎటువంటి కష్టము, ఎటువంటి ఇబ్బంది కూడా జరగదు. ఆమేన్. ఆమేన్. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో ఒకవేళ నువ్వు ఇంకా దేవుని యొక్క పిలుపులో సరిగా నడవటం లేదు అంటే నువ్వు ఏం చేయాలంటే యు షుడ్ సే నో టు ఈవిల్ వన్. ఆ యొక్క సాతాను సంబంధించిన అన్ని విషయాలకు నేను నో అని చెప్పుకోవాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. సో ఒకవేళ మీరు ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా అనుభవిస్తున్నట్లయితే, ఎవరైనా కూడా ఆరోగ్యంతో కానీ లేకపోతే మీ పరిస్థితుల్లో ఇంకేదైనా కష్టం ఉన్నట్టయితే మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన చేయించుకోవడం కాదు. వాట్ యు షుడ్ సే ఇస్ నో. హల్లెలూయా. yes. చెప్పాల్సిన మాట ఏంటి? No. Satan, no. No. You cannot touch my life. హల్లెలూయా. హల్లెలూయా. నా జీవితాన్ని ముట్టడానికి వీలు లేదు అని పలకాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో మాట ఏం చెప్పాలి? నా జీవితము దేవుని మహిమ కోసమే అని ప్రకటించాలి. ఆమేన్. నమ్మాలి, ప్రభువా నా జీవితము దేవుని మహిమ కోసమే అని దేవునికి పదే పదే ప్రకటిస్తూ ఉండాలి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నీవు ప్రార్థన చేయించుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది, నువ్వు డిసైడ్ అయిపోవాలా. నా జీవితము నేను దేవుని మహిమ కోసమే నేను జీవిస్తాను. నా జీవితంలో ఎటువంటి పాపాన్ని, ఎటువంటి రోగాన్ని, ఎటువంటి ఓటమిని కూడా నేను అంగీకరించను. హల్లెలూయా. హల్లెలూయా. ఐ యామ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. నా జీవితము దేవుని మహిమ కోసమే. నాకు వ్యతిరేకంగా రూపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా. హల్లెలూయా. నోరు తెరిచి పలుకుతూ ఉండాలి. యూ షుడ్ ఇన్సిస్ట్ ఆన్ దట్. ఆమేన్. ఆమేన్. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మను
యోగ్యులుగా ఎంచునట్లు చాలు. మీ కొరకు మన దేవుడు, చదవండి అక్కడ, మన దేవుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు. చాలు. దేవుడు తను మిమ్మల్ని పిలిచిండు, ఆ పిలుపునకు మీరు యోగ్యంగా ఉన్నారా లేదా, యోగ్యంగా మీరు ఉండాలి అని దేవుడు మిమ్మల్ని ఎంచునట్లు. ఆమేన్. ఇంగ్లీష్లో చదవండి ఆ పదం. That our God would count you worthy of this calling and fulfill. Our God would count you worthy of his calling. దేవుడు మిమ్మల్ని పిలిచిండు, నన్ను పిలిచిండు ఒక పిలుపుతో. దేవుని యొక్క పని గురించిన పిలుపుతో మనల్ని దేవుడు పిలిచిండు. అయితే ఆ పిలుపునకు తగినట్టుగా నువ్వు నడుస్తున్నట్టు దేవుడు నమ్మాలి. అది అర్థమైందా? దేవుడు నిన్ను యోగ్యునిగా ఎంచాలి. అరే, ఈ పిలుపుకు నేను పిలిచాను, ఆ పిలుపుకు తగినట్టుగా వీళ్ళు నడుస్తున్నారు అని జడ్జి చేయాల్సిన వ్యక్తి ఎవరు? దేవుడే. ఆమేన్. అప్పుడు ఏం చేస్తాడంట? హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ ది గుడ్ ప్లెజర్ ఆఫ్ హిస్ గుడ్నెస్. నువ్వు ఎప్పుడైతే దేవుని పిలుపులో నడుస్తుంటావో దేవుడు తన మంచితనం అంతా కూడా నీలో కనపడేట్టు చేస్తాడు. హల్లెలూయా. మంచి మాటనా కదా? yes. ఆయన మంచితనం అంతా కూడా నీ వైపు పని చేసే విధంగా దేవుడు చేస్తుంటాడు. ఆమేన్. 2 కొరింథీ 5:18 చూడండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలు. 19 అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. 18 ఒక్కొక్క పదం బాగా గమనించండి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించుండు. మనకు దేవుడిచ్చిన పరిచర్య పేరేంటి? సమాధానపరిచే పరిచర్య. ఆమేన్. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి. సమాధానపరిచే పరిచర్య. ఎవరిని సమాధానపరచాలి? దేవుణ్ణి, ప్రజలను సమాధానపరిచే పరిచర్య. హల్లెలూయా. 19 ఏమంటాడంటే, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు, ఇంగ్లీష్లో ఉండేది నీట్గా ట్రాన్స్లేట్ చేస్తే ఇలా వస్తుంది, తెలుగులో కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇంగ్లీష్లో చెప్పే మాట బాగా గమనించండి. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఒక్కడు లేడంట. ఎవరున్నారంట? తండ్రి, దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తులో దేవుడు ఉన్నాడు. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్. దేవుడు ఉండి ఏం చేస్తున్నాడంట? మీరు తప్పులు చేస్తే చేస్తున్నారు. లోకమంతటికి చెప్తున్నాడు, మీరు తప్పులు చేస్తే చేశారు, మీ మీద నేను ఏ తప్పులు వేయటం లేదు, మీ తప్పులు మీ పాపాలు అన్నీ కూడా నా కుమారుడైన యేసుక్రీస్తు మీద నేను వేస్తుంటున్నాను. ఆమేన్. అర్థమైందా? గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్. తనను దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ప్రజలందరినీ కూడా సమాధానపరుచుకుంటున్నాడు. మీరు తప్పులు చేస్తే చేస్తున్నారు, నా దగ్గరికి రండి. ఇంతకుముందు మీరు నా దగ్గరికి రాలేరు, కానీ ఈరోజు మీ పాపమంతా కూడా యేసుక్రీస్తు మీద వేయబడింది. హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చేయండి. గాడ్ వాజ్ ఇన్ క్రైస్ట్ రికన్సిలింగ్ ది వరల్డ్ అంటూ హిమ్సెల్ఫ్, నాట్ ఇంప్యూటింగ్ దర్ ట్రెస్పాసెస్ అంటు దెమ్. వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళ మీద వేయటం లేదు దేవుడు. ఆమేన్. లోకంలో ఈరోజు ఎవరెవరు ఎన్ని పాపాలు చేస్తారో, అరే నీ పాపం అంతా నీ మీద ఉంటది అంటారు. అందరి పాపం యేసుక్రీస్తు మీద వేయబడింది. ఆమేన్. అర్థమవుతుందా? లోకంలో అందరూ చేసిన పాపాలు, వాడు ఏ కులం కావచ్చు, వాడు ఏ మతం కావచ్చు, వాడు ఎక్కడి వాడు కావచ్చు, అందరి పాపాలను, ఏ ఒక్కరి పాపం కూడా మిగలకుండా, ఇంకా పుట్టబోయే పిల్లల పాపాలన్నింటినీ కూడా యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు కూడా అనేకులు నరకానికి పోవడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తును ఒప్పుకోకపోవడమే. లోకం చేస్తున్న పాపం అంతా ఒకటే, యేసు ప్రభువును అంగీకరించకపోవడం వల్ల వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. సమాధాన సువార్త, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిచర్య సమాధాన పరిచే పరిచర్య. ఏమని చెప్పాల ప్రజలకు? మీ పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు క్షమించి వేస్తున్నాడు. యేసుక్రీస్తు మీద మీ పాపాలన్నీ
పడిపోయి ఉంటున్నాయి. ఇప్పుడు మీరు దేవుని ఈజీగా దేవుని వైపు రావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు. ప్రతి మతం కూడా దేవుని కోసం వెతుకుతున్నారు. వాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, దేవుడు ఎట్లుంటాడు, ప్రతి మతంలో కూడా దేవుని వెతుకుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, దేవుణ్ణి చూడాలా, దేవుని వెతకాలా. ఆ ఇంట్రెస్ట్ కోసమైనా మనం వాళ్ళను ప్రేమించాలా. వాళ్ళు వేరే మతము, నేను మాట్లాడను, వీళ్ళు వేరే మతం, నేను మాట్లాడడం కాదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సమాధాన పరిచే పరిచర్య నీ మీద ఉంది, నీ మీద, నా మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఈ పరిచర్యను దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు, మనందరికి ఇచ్చి ఉంటున్నాడు దేవుడు. మీరు అనుకోవచ్చు, నేను ఒక బిలీవర్నే, నేను చిన్న బిలీవర్నే, ఏమి కాదు. నో. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించావంటే నువ్వు ఈ పరిచర్యలో నువ్వు ఒక వ్యక్తి ఉంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. చాలా సార్లు ఏం చేస్తారంటే పాస్టర్లు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సెల్ఫిష్ గా సొంత స్వార్థం కోసము దేవుని పరిచర్యను అడ్డం పెట్టుకుంటూ ఉంటారు. దేవుని పరిచర్య పేరు చెప్పి డబ్బులు సంపాదించాలి అనుకుంటూ ఉంటారు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క కళ ఏదైతే ఉందో, ప్రపంచమంతా రక్షింపబడాలనే కళ, ఆ కళను మన కళగా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనకన్నీ చక్కగా జరుగుతాయి. ఆమేన్. అర్థమైందా? మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షింపబడాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. ఎందుకు? దేవునికి ఆశ ఉంది. యేసుక్రీస్తు ఊరికే చనిపోలేదు, తన రక్తం ఊరికే చిందింపబడలేదు. మనందరి కోసము దేవుడు ఆ రక్తాన్ని చిందించిండు. నిరపరాధి రక్తం, ఒక్క పాపం లేని రక్తం మన కోసం చిందించిండు. ఆ రక్తం ఎందుకోసము? ప్రతి ఒక్కరి కోసం చిందింపబడింది. మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క ఆత్మను ఎట్లయినా కూడా నేను సంపాదించాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. బ్రదర్, మీరు భలే చెప్తున్నారు, నాకు ఉద్యోగం ఉంది. నువ్వు ఎవడైనాగా, నీకే ఉద్యోగమైనా ఉండని, నువ్వు పాస్టరే కావచ్చు, లేకపోతే నువ్వు టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మొదట నువ్వు క్రైస్తవునివి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆమేన్. ఫస్ట్ వీఆర్ క్రిస్టియన్. మనం ఒక క్రైస్తవులమైనప్పుడు యేసు క్రీస్తు యొక్క ఆశ మన ఆశగా మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఆమేన్. గాస్పెల్ ను కూడా లోకంలో అంతా కాంప్లికేట్ చేసి ఉంటున్నారు. నేను చాలాసార్లు ఏ మీటింగ్ కన్నా పోతే ఏం చెప్తారంటే, యేసు ప్రభువుని అంగీకరించండి, ముందుకు రండి అంటారు. ఏం ప్రార్థన చేపిస్తారు? నా పాపాలన్నీ క్షమించు ప్రభువా అనే ప్రార్థన చేస్తుంటారు. అది ఉందా దేవుని వాక్యంలో? లేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఒకసారి ఒక సంఘం పోతే నువ్వు అన్ని పాపాలు ఒప్పుకోవాలన్నాడు. ఎన్ని పాపాలు గుర్తున్నాయి నాకు కొన్ని గుర్తున్నాయి, చాలా పాపాలు గుర్తులేవు. ఎట్లా ప్రభా, ఇది అసలు ఫుల్ డిస్క్వాలిఫై అయిపోయినా నేను దీనికి అనుకున్నా. కానీ దేవుడు ఒకరోజు రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంతో దేవుడు నాతో క్లియర్ గా మాట్లాడింది. చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. దాంట్లో ఎక్కడైనా పాపము అనే పదం ఉందా? లేదు. పాపాన్ని ఒప్పుకోవాలి అనే పదం ఉందా? లేదు. రెండే ఉన్నాయి. ఒకటి వచ్చేసి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. రెండవది ఏంటి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నువ్వు విశ్వసించాలి. ఈ రెండు చేస్తే నువ్వు రక్షింపబడతావు, అంతే. నీ పాపాలన్నీ ఒప్పుకోవాలా, తప్పు. అటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషుల మీద భారం పెడుతున్నారు. దేవుడు సింప్లిఫై చేసిన విషయాలను వీళ్ళు కాంప్లికేట్ చేస్తున్నారు. దేవుడు ఎంత సింపుల్ గా చెప్పిండు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకో. రెండవది, మృతులలో నుండి దేవుడు ఆయనను లేపెనని నువ్వు విశ్వసించు, అప్పుడు నువ్వు రక్షింపబడతావు. ఆమేన్. సో మన మోటివ్ అంతా ఏముండాలంటే దేవుని రాజ్య వ్యాప్తి నాకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మన మైండ్ లో ఉండాలి. ఎంతసేపు ఉన్న దేవుని రాజ్యము నేను ఎట్లయినా కూడా విస్తరింపజేయాలి అనేది నీ యొక్క హృదయంలో ఉండాలి. ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎప్పుడు వెతకాలా? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాల. చాలాసార్లు మనుషులు చెప్తుంటారు నాతో, బ్రదర్ నాకు గాన ఈ ఉద్యోగం వచ్చిందంటే ఇంకా నేను బాగా దేవుని సేవ చేస్తాను, బ్రదర్ నాకు గాన ఇది జరిగిందంటే నేను ఇది చేస్తాను, బాగా చేస్తాను, నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా. నీకు వస్తే చేసేది కాదు, నువ్వు ఇది కాదు. అక్కడ ఉండేది ఏంటి? నీకు ఏదైనా కావాలంటే మొదటిగా ఏం చేయాలా? ఆయన రాజ్యాన్ని వెతుకు.
ఆయన నీతిని వెతుకు. మొదట చేయాల్సిన పని అది. మొదట దేవుడు, తర్వాత అన్ని నీకు అవే వస్తాయి. మొదట ఆయన రాజ్యము, ఆయన నీతిని వెతుకు. అప్పుడు కొన్ని వస్తాయన్నాడా? నువ్వు వెతికే దాన్ని బట్టి కొంచెం కొంచెం వస్తాయన్నాడా? ఏమంటున్నాడు? అప్పుడు అవన్నీ ఏంటివి? అందరు లోకంలో మనుషులు ఏమేం కావాలని కోరుకుంటారో అవన్నీ కూడా నీకు అనుగ్రహింపబడతాయి. హల్లెలూయా. సో మొదట నీకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, నేను దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని ప్రకటించే బిడ్డగా నేను ఉండాలా. ఏది ఏమైనప్పటికీ కూడా నా జీవితము యేసు ప్రభు కోసమే అని ఒక డిటర్మినేషన్ నువ్వు కలిగి జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 24:14 చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఆమేన్. లోకమంతా దేవుని యొక్క సువార్త ప్రకటింపబడాలి అనేది యేసుక్రీస్తు చెప్పిన మాట. ఎవరు చేయాలా? పాస్టర్లు చేయాలన్నాడా? కాదు. అందరూ ఎవరెవరైతే యేసుక్రీస్తుని అంగీకరించినారో అందరూ శిష్యులు, నువ్వు నేను ఈ యొక్క పని చేయాలి అని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. హల్లెలూయా. 2 కొరింథీ 3:6 ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కాని ఆత్మకే పరిచారకుల మగుటకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కాని ఆత్మ జీవింపచేయును. ఇంగ్లీష్ లో చదవండి. Who also hath made us able ministers of the New Testament. ఆమేన్. మనము ఎవరమంటే క్రొత్త నిబంధన పరిచారకులము. యేసుక్రీస్తు తన రక్తం చిందించి క్రొత్త నిబంధనను స్థాపించుంటున్నాడు. ఆ క్రొత్త నిబంధనను మనము పరిచర్యలాగా తీసుకొని యేసుక్రీస్తు చిందింపబడిన రక్తం గురించి, ఎట్లా మనుషులకు రక్షణ కలుగుతుందనే విషయాలను గురించి మనమందరికీ తెలియజెప్పే పరిచారకులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియబరుస్తుంది. ఆమేన్. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:17-18 చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. ఆమేన్. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తివని, నువ్వు మళ్ళా నీ జీవితము పాత జీవితం లాగా నేను జీవిస్తాను అంటే అది పనికిరాదు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తివంటే, నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన వ్యక్తి ఎలా జీవించాలో అలానే నువ్వు జీవించాలి. అంటే దేవుని వాక్యపు వెలుగులో నువ్వు జీవించాలి. ఆమేన్. ఆమేన్. అయితే అన్యజనుల లాగా నువ్వు జీవించొద్దు. నా ఫ్రెండ్స్ అందరు ఇట్లుంటారు కాబట్టి నేను కూడా ఇట్లుంటాను కాదు. నో, యు కెనాట్ లివ్ దట్ వే. నీ ఫ్రెండ్స్ యేసుక్రీస్తును ఎరగనటువంటి వాళ్ళు, వాళ్ళతో నువ్వు అసలు పోలిక పెట్టుకోకూడదు. 18 చూడండి. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. లోకస్తులు ఎలా నడుచుకుంటారంటే, అంధకారమైన మనస్సు ఉంటుంది వాళ్ళకంతా చీకటే. వాళ్ళకి ఏమి దేవుని వాక్యం లేదు, దేవుడు అంటే తెలియదు, వాళ్ళ జీవితమే అంధకారం. నువ్వు వాళ్ళతో కలిసి నడుచుకుంటే నీ జీవితం కూడా అంధకారం అయిపోతుంది. తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అంటే వేస్ట్గా ఏమనిపిస్తే అది చేస్తుంటారు. దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సో వాళ్ళలాగా నువ్వు నడుచుకోవద్దు అని దేవుని వాక్యం మనల్ని అందరినీ హెచ్చరిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 చూడండి. 11-13 చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. ఇక్కడ వరకు అర్థం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది. అంటే ఏకత్వం లేదా? లేదు. సంఘాలలో ఏకత్వం ఎక్కడ లేదు. ఒక సంఘం ఏమంటారు, శనివారమే శనివారమే ఆరాధన చేయాలంటారు. కొందరు ఏమంటారు, లేదు లేదు మనం టైట్స్ ఇవ్వకూడదు అంటారు. కొందరు టైట్స్ ఇవ్వాలి అంటారు. కొందరు పరిశుద్ధాత్మ దేవుడు లేడు అంటారు. భాషలు లేవు అంటారు. కొందరు పరిశుద్ధాత్ముడే ఉన్నారంటారు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో కొన్ని భాగాలు తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళను వాళ్ళు విడగొట్టుకొని విడదీయబడి, అర్థమైతే ఐక్యత లేకుండా
పరిశుద్ధాత్మ ఐక్యత కలిగిస్తాడు, సైతాను డివిజన్స్ కి తీసుకొస్తాడు. ఈరోజు సంఘాలలో ఉన్న విభేదాలన్నీ కూడా ఏమంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగిన విభేదాలు. డినామినేషన్స్ అన్ని కూడా అదే రీజన్తో వచ్చాయి. చూడండి, అందరం అంటే యేసు క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరము, రక్షింపబడిన ప్రతి ఒక్కరము కూడా విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను, యేసు క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. ఎప్పుడైతే అందరూ దేవుని వాక్య ప్రకారంగా ఒక ఏక మనస్సుకు వస్తారో అప్పుడు సంపూర్ణ పురుషులు అవుతారంట. అంటే 12వ వచనంలో ఏమంటాడు? అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమై. యేసు క్రీస్తు ఎంతటి సంపూర్ణుడో మనమందరం కూడా అంతటి సంపూర్ణులు కావాలి అని దేవుని యొక్క ఆశ. మనమందరం సంపూర్ణులమా? కాదు, ఎక్కడో చోట లోపాలు ఉన్నాయి. యేసుక్రీస్తు అటువంటి వాడు అనేక యాంగిల్స్లో ఆయన నీలాగా నాలాగా శోధింపబడ్డాడు, కానీ ఒక్క పాపం కూడా ఆయన చేయలేదు. కానీ మన పరిస్థితి ఏంటి? ఎక్కడ లోపాలని, అన్ని లోపాలే కనిపిస్తుంటాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనము పొందాలి. ఆమేన్. 13వ వచనం చూడండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధులు యేసు క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే. ఈ రోజు నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావా, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడ్డావా, నువ్వు పరిశుద్ధునివి. దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధునివే గాని నువ్వు సంపూర్ణునివి కాదు. ఇక్కడ ఏమంటున్నాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. నువ్వు పరిశుద్ధును అని చెప్పి నువ్వు తప్పులు చేసుకుంటూ నువ్వు బలహీనతలు కలిగి జీవించడం కాదు. నువ్వు ఒక సంపూర్ణమైన వ్యక్తివి కావాలి. యేసు క్రీస్తుకు ఉన్నటువంటి సంపూర్ణత, అదే సమానమైన సంపూర్ణత నువ్వు కూడా నేను కూడా కలిగి జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ఇక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం అంటే చర్చ్ క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్యా ధర్మము జరుగుటకును, పరిచర్య ధర్మం కూడా జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించెను. 5 విషయాలు ఇక్కడ చెప్తుంటున్నాడు. దిస్ ఇస్ ది కాలింగ్స్. దేవుడు నిన్ను పిలిచిండు. ప్రతి ఒక్క క్రైస్తవుని దేవుడు పిలిచిండు. ఈ ప్రతి ఒక్క క్రైస్తవుడు ఈ 5 ఒకడుగా ఉండాలి. ఒకరు అపోస్తలుడు. ఫస్ట్ది అపోస్తలుడు, రెండవది ప్రవక్త, మూడవది సువార్తికుడు, నాలుగవది కాపరి, ఐదవది ఉపదేశకులు. మీరు అనుకోవచ్చు నేను బిలీవర్ను. ప్రతి బిలీవర్ కూడా ఈ కాలింగ్స్ లో ఒకటి మీకు ఉంటుంది. మీరు తెలుసుకోవాలి, దేవుడు నన్ను ఎందుకు పిలిచిండనేది తెలుసుకోవాలి. ఏం కాలింగ్ ఉంది నా జీవితం మీద తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే. కెనెత్ ఈ హ్యాగిన్ అని పెద్ద సేవకుడు, గొప్ప ఆయన 12 ఏళ్ళు పాస్టర్గా పనిచేసిండంట. 12 ఏళ్ళు పాస్టర్గా పనిచేసిండు. పరిచర్య చాలా బాగా జరిగింది. ఆయన సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా చనిపోలేదు ఆ 12 సంవత్సరాల్లో. అంత బాగుంది. కానీ ఈయన పరిస్థితి చాలా బ్యాడ్గా ఉందంట. ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్నాడంట. చాలా అరకొర అంటే డబ్బు సరిపోకుండా జీవిస్తున్నాడంట. దేవుణ్ణి అడిగినంట, ప్రభా ఏదో తేడా ఉంది, నాకు పరిచర్య జరుగుతుంది కానీ నేనేమాత్రం కూడా నేను లాభం పొందటం లేదు. ఇక్కడ నేను ఇంకా కష్టంలో బ్రతుకుతున్నాను. 12 ఏళ్ళు అయింది. ఏంది ప్రభా అంటే దేవుడు అప్పుడు చెప్పిండట ఆయనకు, అసలు నిన్నెవడు పాస్టర్గా పెట్టిండు అన్నాడు. నేను నియమించలేదే నేను పాస్టర్గా. ఏంది ప్రభా అట్లా అంటావు అంటే, అవును నేను నియమించలేదనంట. వెంటనే ఈయనేమనుకున్నాడట, పాస్టర్ కావతే ఇవాంజలిస్ట్, రెండే. ఇప్పుడు కూడా సంఘాల్లో 2 ఉంటాయి. వాడు పాస్టర్ అని ఉంటారు, ఇంకోరు ఇవాంజలిస్ట్ అని ఉంటారు. ఆయన ఏం చేసిండంట, ఇవాంజలిస్ట్ లాగా ఇంకో 2 సంవత్సరాలు పనిచేసిండంట. పని జరుగుతుంది కానీ ఈయనకేం లాభం లేకుండా అయిపోయిందంట. మళ్ళీ కూర్చుని ప్రార్థన చేసిందంట, ప్రభా నువ్వు పాస్టర్ కాదంటివి, నేను ఇవాంజలిస్ట్ను పని చేస్తున్నావు, అయినా కూడా ఏం కాలేదే. దేవుడు అని అంట, నువ్వు ఇవాంజలిస్ట్ అని ఎవడు చెప్పిండు నీకు?
ఏంది ప్రభా ఇది కాకపోతే ఇది కదా అంటే అప్పుడు దేవుడు ఆయనకి ఈ వాక్యం చూపించండి. కొందరిని అపోస్తలను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్థికులను గాను, కొందరిని కాపరులను గాను, కొందరిని ఉపదేశకులను గాను, టీచర్స్. ఆయనకి మరి ఏంది ప్రభా నాకు ఇవ్వబడిన మినిస్ట్రీ అంటే, నువ్వు ఒక టీచర్వి, నువ్వు టీచింగ్ మినిస్ట్రీ అంటే, ప్రభా నేను టీచింగ్ అంటే ఎవరైనా వింటాడా ఈ కాలము అన్నాడట. లేదు నువ్వు ఇదే నీకు నేను ఇచ్చింది అన్నాడు. ఆయన 12 ఏళ్ళు కాదు 14 ఏళ్ళు పనిచేసిండు. ఆ 14 ఏళ్ళు పనిచేసి ఎన్ని ఆత్మలు సంపాదించిండో 1 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ ఆత్మలు టీచింగ్ మినిస్ట్రీలో సంపాదించిండంట. అంతేకాకుండా ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడిపోయిందంట. హల్లెలూయా. హల్లెలూయా. నీవు దేవుని పిలుపులో సరిగా లేకపోతే, దేవుడు ఒకటి పిలిస్తే నువ్వు ఇంకో చోట ఉంటే, నువ్వు ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటావు, ఏమంటారు నిరుత్సాహంతో, అసంతృప్తికరమైన జీవితం జీవిస్తుంటావు. దేవుడు నిన్ను దేనికి పిలిచిండో నువ్వు తెలుసుకొని నడుచుకోవాలి. దేవుడు నిన్ను ఒక పనికి పిలిస్తే నువ్వు ఇంకో పని చేసుకుంటున్నావంటే ఎలా నువ్వు దేవునికి సరిపోతుంది? అది దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో ఎలా పని చేస్తుంది? చేయదు. అందుకే అందరు చేతులు ఇట్లా చూపించండి, చేయి చూపించండి అందరూ. 5-fold మినిస్ట్రీ పక్కన తిరిగి చెప్పండి. ఫస్ట్ అపోజల్ ఇలా పెట్టండి. అపోస్తలుడు. అపోస్తలుడు ఏం చేస్తాడు? అపోస్తలుడు ఏం చేస్తాడు? ఈ వేలు చూడండి, అన్ని వేళ్ళని తగులుతుందా? అపోస్తలుడు ఒక ప్రవక్త పని చేస్తాడు, ఒక సువార్థికుని పని చేస్తాడు, ఒక పాస్టర్ పని చేస్తాడు, కాపరి పని చేస్తాడు, ఒక ఉపదేశకుని పని చేస్తాడు. అంటే అపోస్తలుడు ఏం చేస్తాడంటే చర్చెస్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. అపోస్తలుడు మొదట ఒక సువార్థికుని పనిచేసి అనేకులను యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆయనే ఒక కాపరిగా ఉండి నడిపిస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? వాళ్ళలో ఒక మంచి వ్యక్తిని, ఒక సరైన కాపరి కాలింగ్ ఉన్న వ్యక్తిని అక్కడ నియమించి ఆయన ఇంకో చోటికి పోతాడు. ఇంకో చోట కూడా సేమ్ ఇదే పని చేస్తుంటాడు. అర్థమైందా? అపోజల్ అంటే హీ విల్ హ్యావ్ కాంటాక్ట్ విత్ ఆల్ అదర్ మినిస్ట్రీస్. పరిచర్యలు 5 ఉన్నాయి. 5 పరిచర్యలతో ఆయనకు కాంటాక్ట్ ఉంటుంది. రెండవ పరిచర్య ప్రాఫెట్ అంటే చూపుడు వేలు. ప్రవక్త ఏం చెప్తాడు? దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు కదా, thus saith the Lord వైపు చూపిస్తాడు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేయబోతున్నావు కొన్ని చెప్పేస్తుంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రవక్త పని. దేవుడు సంఘంలో ప్రవక్త ఉండాలని కోరుకుంటున్నాడు, అపోస్తలుడు ఉండాలని కోరుకుంటున్నాడు. మూడవదిగా సువార్థికుడు. అన్నిటికంటే పొడవున్న వేలేది? సువార్థికుడు. మధ్యలో ఫింగర్. అంటే ఈ సువార్థికుడు ఏం చేస్తాడంటే చర్చ్ బయటికి వెళ్ళిపోయి అందరినీ యేసు ప్రభు సువార్తను ప్రకటించి అందరినీ చర్చ్లోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అందరినీ చర్చ్లోకి తీసుకొస్తాడు. బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించి యేసు క్రీస్తుని గురించి ప్రకటించి సంఘానికి యాడ్ చేస్తాడు. 4వది కాపరి అంటే రింగ్ ఫింగర్. పెళ్లికి ఉంగరం ఎక్కడ దొరుకుతారు? ఇదే రింగ్ ఫింగర్ కు దొరుకుతారు. ఎందుకు దొరుకుతారు? పాస్టర్ పని ఏంటంటే, పాస్టర్ సంఘానికి ముడిపడిన వ్యక్తి. హీఈస్ ఎంగేజ్ టు ది చర్చ్. కాపరి అనేవాడు సంఘాన్ని కాపాడాల్సిన వ్యక్తి. అర్థమవుతుందా? సంఘాన్ని వదిలిపెట్టే వ్యక్తి కాదు, సంఘాన్ని కాపాడాల్సిన వ్యక్తి. సంఘంలో ఎవరికి కష్టం వచ్చినా మొట్టమొదట తల్లడిల్లిపోవాల్సిన వ్యక్తి పాస్టర్. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎవరికి కష్టం వచ్చినా పాస్టర్ ముందు పోయి ఉండాలి, వారి కష్టం తీర్చాలి. అది పాస్టర్ చేయాల్సిన పని. అతను బయట ఆడేడే షికారు తిరిగేది కాదు. ఆయన చేయాల్సిన పని ఏంటంటే సంఘాన్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. భార్యను ఎట్లా కాపాడుకుంటారు, సంఘాన్ని కూడా అదే విధంగా చూసుకోవాలి. అది పాస్టర్ చేయాల్సిన పని. చివరి వేలు టీచర్, ఉపదేశకుడు. చెవులో జిల పెడితే ఏ వేలు పెడతారు? చెవులో జిల పెడితే ఏ వేలు వాడతాం? చిన్న వేలు వాడతామా కదా. ఈ టీచర్ అనేవాడు ఏం చేస్తాడంటే కాంప్లికేటెడ్ ఉండే వాక్యాలను సింప్లిఫై చేసి నీ చెవులో దూరేట్టు చేస్తాడు. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు నేను చేస్తున్న పని అదే. ఐఎమ్ టీచింగ్.
దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తున్నాను. టీచింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ చర్చెస్. సంఘాలలో టీచింగ్ అనేది, ఉపదేశం అనేది చాలా ముఖ్యమైనది. ఈ 5 పరిచర్యలు సంఘంలో ఉండాలి. ఇది ఎవరు నియమించిండు? దేవుడే నియమించిండు. మీరు గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 చూడండి. దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను. చాలు. ఎవరి చిత్తంతో ఆయన అపోస్తులుడైండు? పౌలు. దేవుని చిత్తం. దేవుని చిత్తం, అవునా? ఆమేన్. ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అంటే, పరిచర్య చేయాలంటే ఏం పరిచర్య చేయాలా? ఓ నాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి ఈ టాలెంట్ ఉంది కాబట్టి దేవుడు నన్ను ఈ పరిచర్యకే పెట్టిండు అనుకుంటుంటారు. కాదు. నువ్వు దేవునితో తెలుసుకో. నిన్ను దేవుడు దేనికోసం నియమించిండో నీవు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. ఆమేన్. ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1:1 ఇంగ్లీష్ లో 1:1 చదవండి. Paul, an apostle of Jesus Christ, by the will of God. By the will of God. దేవుని చిత్త ప్రకారము పౌలు అపోస్తలుడను అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీ చిత్తంతో నువ్వు పై చేసేది కాదు పరిచర్య. ఈ కాలం ఒకనొక కాలంలో ఏముండిందంటే, ఏ పని రాకపోతే వాడు బడిపంతులు అయ్యేటోడంట. ఇప్పుడు ఏమైందంటే, ఏ పని లేకపోతే మినిస్ట్రీ. వానికి ఉద్యోగం ఏమీ రాలేదు, ఏం చేస్తారు? పాస్టర్ ట్రైనింగ్ పంపిస్తారు. అది కాదు దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి కావాల్సింది ఏంటంటే, తన కోసం ప్రాణం పెట్టేటువంటి వాళ్ళు ఆయనకు కావాలి. ఆయన పిలిచిన పిలుపులో తగినట్టుగా నడుచుకునే వాళ్ళు దేవుడికి కావాలి. ఆయన ఎదురు చూస్తుంది వాళ్ళ కోసమే. ఎఫెసీ 4:14 చదవండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంనకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై అట్లుండక. చాలు. ఎప్పుడైతే సంఘంలో దేవుడు పెట్టినటువంటి అపోస్తలుడు, ఒక ప్రవక్త, ఒక సువార్థికుడు, ఒక పాస్టర్ అంటే కాపరి, ఒక ఉపదేశకుడు, ఈ 5 మినిస్ట్రీలు పరిచర్యలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఆ సంఘంలో ప్రతి ఒక్క బిలీవర్ స్ట్రాంగ్ గా ఎదుగుతాడు. అందుకే ఏమంటున్నాడు? గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశము. రాంగ్ టీచింగ్స్, తప్పుడు బోధలు విన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఎక్కడ గాలి వీస్తే అట్లా పోతుంటారు. తప్పుడు బోధ ఆ పని చేస్తుంది. సరైన బోధ నిన్నేం చేస్తుందంటే, నిన్ను బలపరుస్తుంది. ఏ గాలి వీసినా నువ్వు ఎక్కడికి పోవు. నువ్వు సరైన దేవుని వాక్యంలోనే నాటబడిన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు. ఆమేన్. గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అంటే మనం అట్లా ఉండము. ఎప్పుడైతే 5 పరిచర్యలు సరిగా జరుగుతాయో సంఘంలో, 5 పరిచర్యలు ఉండాలి. నా మాటలు వింటున్న పాస్టర్స్ దయచేసి మీ సంఘంలో 5 పరిచర్యలు ఉండేట్టు చూసుకోండి. 15వ వచనం చూడండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుతాము. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని ఎదగాలని కోరుకుంటున్నాడు. రెండవది, ఎవరిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు? క్రీస్తు వలె ఉండుటకు. ఆమేన్. చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే, నేను బెనిహిన్ లెక్క ఉండాలా, నేను పాస్టర్ క్రిస్ లెక్క ఉండాలా, నేను వీళ్ళ లెక్క ఉండాలా, వాళ్ళ లెక్క ఉండాలా. అది వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాదు. నువ్వు ఉండాల్సింది యేసు క్రీస్తు లాగా ఉండాలి. దానికి అలాగా నువ్వు ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుని చూసి మనిషిలాగా నేను ఉండాలని కోరుకోవద్దు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఒకరు ఉన్నారు. దేవుని దృష్టిలో యు ఆర్ ఎ యూనిక్ పర్సన్, యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. నీ వేలి ముద్రలు ఇంకొక ట్విన్ నీకు ఒకవేళ పుట్టింటే వాళ్ళ వేలి ముద్రలు కూడా డిఫరెంట్. ప్రపంచంలో ఇంతవరకు కూడా ఇన్ని లక్షల కోట్ల జనాభాలు ఉన్న ఇంతవరకు కూడా ఏ ఒక్కరి వేలి ముద్రలు ఒకటి మ్యాచ్ కావు. హల్లెలూయా. ఫ్యూచర్ లో పుట్టే పిల్లలవి కూడా మ్యాచ్ కావు. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని యూనిక్ గా తయారు చేసిండు. నీవు వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క కాదు, నువ్వు నీ లెక్క బ్రతుకు. క్రీస్తు వలె నువ్వు ఎదగాలి. హల్లెలూయా. నిన్ను ఎందుకు పుట్టించుండు దేవుడు? నీ పేరు ఎందుకుంది? నీ పేరు ప్రకారంగా నువ్వు జీవించు. ఆమేన్. నీవు ఎవరిలాగా జీవించాలా? క్రీస్తులాగా జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో ఈ 5 ఫోల్డ్ మినిస్ట్రీస్ లో బాగా గమనిస్తాం. ఈ 5 పరిచర్యలలో మ్యూజిక్ మినిస్ట్రీ అని ఉందా ఎక్కడన్నా? మ్యూజిక్ మినిస్ట్రీ, వర్షిప్ మినిస్ట్రీ అని ఉందా? లేదు. ఎందుకు లేదంటే, ప్రతి ఒక్కరు ఆరాధించాలి.
మొదటి పాయింట్, దేవుడు ఎవరి కోసం వెతుకుతున్నాడు లోకంలో అంటే ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి వాళ్ళ కోసం దేవుడు వెతుకుతున్నాడు. మ్యూజిక్ అనేది ఇట్స్ ఓన్లీ అన్ అకంపెనీమెంట్, అంటే నీ ఆరాధనకు కొంచెం యాడ్ చేయడానికి, మసాలా యాడ్ చేయడానికి మ్యూజిక్. అర్థమైందా? మ్యూజిషియన్స్ నా మీద కోపం పెట్టుకోవద్దండి దయచేసి. ఆమెన్. మ్యూజిక్ ఉండాలి, నేను కాదని చెప్పటంలా, కానీ మ్యూజిక్ అనే పరిచర్య లేదు. ఇప్పుడు మీరందరు ఉన్నారు, అందరూ కోయిలలాగా పాడతారు, మేము కాకుల్లాగా పాడతాం. అర్థమైందా? కోయిలలు పాడాల్సిందే, కాకులు పాడాల్సిందే. ఎంతమంది కాకులు ఉన్నారు ఇక్కడ? కాకులు అంటే మా టైప్ ఆఫ్ పీపుల్, అంటే సంగీతంలో పెద్ద పరిజ్ఞానం ఉండదు, ఏమి అంటే పెద్దగా నాలెడ్జ్ ఉండదు, కానీ పాడుతుంటాం. ఆమెన్. ఎంతమంది ఉన్నారు? యూట్యూబ్లో చూసే వాళ్ళు కూడా చేతులు ఎత్తుకోవచ్చు, ఎవరైనా కూడా. కాకులమే అంటే కాకులు పాడకూడదా? కావు కావు అని పాడచ్చు. చంద్రమ్మ వాళ్ళు చాలా స్వీట్గా పాడుతుంటారు, మనం మన ఇష్టం వచ్చినట్టు పాడతాం. అయినప్పటికీ మన హృదయము దేవుని ఆరాధిస్తుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెన్స్. అర్థమవుతుందా? సో ఏ పరిచర్య అయినా దానికి ఫౌండేషన్ ఏంటంటే నువ్వు మొదట ఆరాధికునిగా ఉండాలి, ఆ తర్వాతనే ఈ పరిచర్యలన్నీ ఉంటాయి. ఆమెన్. సో పరిచర్యలతో పాటు, కాలింగ్స్ తో పాటు, దేవుడు పిలిచిన పిలుపులతో పాటు దేవుడు కొన్ని వరాలు ఇచ్చింటాడు సంఘంలో. ఇవి ఆఫీసెస్, అంటే ఇవి నేను చెప్పిన ఈ 5 విషయాలు దే ఆర్ కాల్డ్ ఆఫీసెస్. ప్రతి ఒక్క బిలీవర్కు కూడా దీంట్లో ఒక ఆఫీస్ ఉంటుంది. కానీ నువ్వు ఈ ఆఫీసెస్ కాకుండా కొన్ని వరాలు కూడా ఉంటాయి. ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకని కొరకు ఒకరము ప్రత్యేకంగా అవయవంలో ఉన్నాము. ఆమేన్. యేసు క్రీస్తు అనే శరీరంలో మనమందరం అవయవములం, మనమందరం కూడా పార్ట్స్ ఆఫ్ ది బాడీ. అర్థమైందా? కాలి గోరు కూడా ఇంపార్టెంటే. కాలి గోరు ఎవరికైనా దెబ్బ తగిలితే తెలుస్తుంది ఎంత నొప్పి ఉంటుందో. కాలి గోరు కూడా ఇంపార్టెంటే. మనం ఎక్కడ ఉండొచ్చు, తల మీద ఉండొచ్చు, కింద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మనమందరం అవయవములము అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ పార్ట్స్ ఆఫ్ క్రైస్ట్ బాడీ. క్రీస్తు సంఘంలో మనమందరం కూడా అవయవములమై ఉన్నాము అని మనం గుర్తించాలి. రెండోది 6వ వచనం చూడండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. పక్కన తిరిగి చెప్పండి. నీకు కృపావరములు కలవు. నీకు కృపావరములు కలవు. నీ జీవితంలో కృపావరములు కలవు. నీ జీవితంలో కృపావరములు కలవు. వరాలు చూడండి. 7వ వచనం. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. ఆమేన్. బాగా గమనించండి. ప్రవచన వరం ఇది ప్రవక్త కాదు, ప్రవక్త కాదు. ప్రవక్త కాకపోయినా కొన్నిసార్లు అప్పుడప్పుడు దేవుడు ప్రవచన వరం ఇచ్చి కొందరి ద్వారా మాట్లాడుతుంటాడు. అర్థమైందా? ఇది ప్రవచన వరం. ఆఫీస్ అంటే ఇంకా ప్రాఫిట్, వాడు చెప్పిండంటే ఇంకా జరగాల్సిందే. ఇది ప్రవచన వరం. కృపతో అప్పుడప్పుడు సంఘంలో దేవుడు ఇచ్చి మాట్లాడిస్తుంటాడు. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించాలి. నెక్స్ట్ పరిచర్య అయితే పరిచర్య. కొందరు మినిస్ట్రీ చేస్తుంటారు. ప్రవచించడం ఒకటి, పరిచర్య చేయడం, దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పని చేస్తూ ఉంటారు. పరిచర్య అయితే పరిచర్య. నెక్స్ట్ బోధించుడు వాడైతే బోధించుటలోను. ఆమేన్. బోధించే వాళ్ళు కూడా ఉండాలి సంఘంలో. ఆ వరం కూడా ఉంటుంది, బోధించే వరం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏం చేయాలా? బోధించాలా. నెక్స్ట్ హెచ్చరించు వాడైతే హెచ్చరించుటలోను. హెచ్చరించే వాళ్ళు. కొందరు సంఘంలో ఏమంటారంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. కొందరు భయపడతారు, ఇంకొకరి దగ్గరికి పోయి నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలంటే మనకెందుకు లేబ్బా అనుకుంటాం. కానీ వీళ్లకు ఉన్న వరం ఏంటంటే అది చెప్పకపోతే వాళ్ళు సరిగా ఉండలేరు. వాళ్ళు ఏం చేస్తారు? ఎవడేమని అనుకొని నేను పై వాడు తప్పు చేస్తున్నానని చెప్తాను అని పోతాడు. హెచ్చరించు వాడైతే ఏం చేయాలంట? హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. హెచ్చరించాల. నెక్స్ట్ పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను. పంచిపెట్టువాడు పంచిపెట్టే పరిచర్య కూడా ఉంది. అంటే ఒకవేళ భోజనం జరిగినా లేకపోతే టీ అందించినా దాంట్లో ఏం చేయాలంట? శుద్ధ మనస్సుతోను. మాకు కావాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు, ఇవి కొన్ని పక్క తీసి పెడదాం. అది కాదు. ఇది శుద్ధ మనసు అంటే నువ్వు మంచిగా పరిచర్య అందరికి పంచి పెట్టాలి. నెక్స్ట్ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను. పై విచారణ చేయువాడంటే అందరికి పైన రూలింగ్ చేస్తుంటాడు. కొందరు ఏం చేస్తారు? లీడర్గా ఉండి నడిపిస్తుంటారు. వాళ్ళు ఏం చేయాలంట? వాళ్ళు డెలిజెన్స్తో చేయాలి. విచారణ చేయవాడు జాగ్రత్తగా విచారణ చేయాలి.
ఒకవేళ సంఘంలో ఇద్దరికి గొడవ ఏదైనా వచ్చింది, ఇద్దరి మధ్య న్యాయం తీర్చాలంటే నువ్వు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. నువ్వు రెండు వైపులా విని జాగ్రత్తగా దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు తీర్పు తీర్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. అందరూ క్రైస్తవులు అంటే అందరికి ఏం ఆలోచన ఉంటుందంటే మదర్ తెరీసా లెక్క అందరూ ఉంటారు. అందరూ ఎందుకుంటారు? మదర్ తెరీసాకు కృపావరం ఇవ్వబడింది, కనికరించే వరం. ఆమె ప్రేమ చూపించి ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ వాంతులు ఎత్తడము చేతులు అందరూ చేయలేరు ఆ పని. సో అటువంటి వరం ఉన్న వాళ్ళైతే అటువంటి పనిని సంతోషంతో చేయాలి. అంటే ఈ కృపావరాలు కూడా మీరు గమనించండి, ఈ కృపావరాలు కూడా అందరికీ అన్నీ ఉండవు. కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవు. సరే, ఈ కృపావరాలను కూడా ఏం చేయాలంట? మనం గ్రహించాల. అందరు గ్రహించి దాని ప్రకారంగా మనము పని చేయాల. మనకే పని ఇవ్వబడింది సంఘంలో, ఆ పని చేయాల్సిందే. అందుకే చూడండి, ఫిలెమోను 1 అధ్యాయం 6వ వచనం, ఒకటే ఉంటుంది 6వ వచనం. క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన. చాలు, ఆగుదాం. నీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము. నీలో ఫస్ట్ దేవుని యొక్క వరాలు ఏమున్నాయి నువ్వు ఫస్ట్ గుర్తించాలి. నువ్వు గ్రహించాలా, దేవుడు నాలో ఏం వరం పెట్టాడు, ఈ వరాలను నేను వాడుతున్నానా, పాడు చేస్తున్నానా, వాడకుండా నేను వేస్ట్ వదిలేస్తున్నానా, నువ్వు ఆలోచించుకోవాలా. మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన. నీకు తెలియాలా, నువ్వేం చెప్తున్నావు నీకు తెలియాలా. యాక్చువల్ నేను దేవుని ప్రార్థన చేసుకుని, ప్రభా నాకేం ఆఫీస్ ప్రభావం మీరు ఇచ్చింది అన్నప్పుడు దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, ప్రవక్త సెకండ్ది. ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా మాట మాట్లాడితే దేవుడు ఒక్కటి కూడా కింద పడనివ్వలేదు. ఒకసారి మేము మా ఫెలోషిప్లో ఒకసారి ప్రార్థన చేస్తుంటే, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తుంటాం. దేవుడు చెప్పిండు ఒక పలానా బ్రదర్ మీ ఇంట్లో శపింపబడినవి ఏమంటారు, విచ్ క్రాఫ్ట్ చేసిన బొమ్మలు మీ ఇంట్లో ఉన్నాయి. మేము క్రిస్టియన్స్, మేము మా ఇంట్లో ఉండవు. అది లేదు మీ ఊర్లో ఉన్నాయి, మీ ఇంట్లో ఉన్నాయి. దేవుడు చూపించుండు నాకు, ఒక బండ చూపించి దాని కింద ఉన్నాయి. నెక్స్ట్ డే ఇంటికి పోయి చూసుకున్నారు. వాళ్ళ నాయన అడిగితే అవునున్నాయి, డబ్బులు వస్తాయని చెప్పి పెట్టినాము అని తీసి అవి పడేస్తున్నారు. దేవుడు చూపిస్తాడు. ఒకసారి దయ్యం వెళ్ళగొట్టడానికి ఒకరిని నా దగ్గర తీసుకొస్తే దేవుడు నాకు క్లియర్గా చూపించిండు. ఒక గుడి దగ్గర ఒక సాధువు కూర్చొని ఉన్నాడు, బియ్యం వేస్తున్నారు. అమ్మ మీరు ఎక్కడన్నా బియ్యం వేయించుకున్నారా ఈ మధ్య? అవును సార్, మా ఊరు కాడ పోయి వేయించుకున్నాను. అంటే దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఒక ప్రవక్త అయితే నీకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ప్రవక్త జోలికి పోకండి. ప్రవక్తకు దేవుడు అన్నీ చూపిస్తాడు. బెడ్రూమ్లో ఏం జరుగుతున్నాయి కూడా చూపిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, సమ్ టైమ్స్ వీ క్యాన్ ఓపెన్ అప్ ఎనీవేర్. అంటే అందరు ఇజ్జత్ తీస్తాం, ఇజ్జత్ తీయడానికి కాదు, దేవునితో సరి చేసుకో అని చెప్పడంకే. అర్థమవుతుందా? ఒకరిని పాడు చేయడానికి, ఒకరి జీవితాన్ని చెడగొట్టడానికి కాదు. ఇప్పుడే మన సిస్టర్ సాక్ష్యం ఇచ్చింది, అమ్మ మీ ఇంట్లో ఏమంటారు ఆ విగ్రహాలకు సంబంధించినవి ఇంకా ఉన్నాయి. ఆమె లేదు అని, లేదమ్మా ఉంది, పోయి చూసుకొని వచ్చింది, ఉంది దాన్ని పడేసింది. హల్లెలూయా. అది ప్రవక్త అంటే హీ విల్ బీ ఏబుల్ టు డూ దట్. అంటే మనము ఏ ఒక కాలింగ్తో దేవుడు మనల్ని పిలిచిండు, ఆ కాలింగ్ కంపల్సరీగా మనలో పని చేస్తుంటుంది. నేను చాలాసార్లు ఇప్పటికి కూడా చెప్తాను, సడన్గా వెన్ హోలీ స్పిరిట్ టెల్స్ మీ ఇది రాంగ్ అయితే రాంగ్ అంట, ఇది రైట్ అంటే రైట్ అంట, అవతలోడు చెప్పేది అబద్ధమా నిజమా వెంటనే తెలిసిపోతుంటుంది. ఇది కాకుండా కృపావరం ఏముంది? బోధించడం ఒక కృపావరం. ఆమేన్. నేను బోధిస్తున్నా, కూర్చొని ఊరికే నువ్వు ఇట్లా అనుకుంటున్నామా? లేదు, దేవుడు కృపావరం ఇచ్చిండు బోధించడం. సో బోధించడం అనే వరం దేవుడు నాకు ఇచ్చిండు కాబట్టి ఇదే నేను కాలేజ్లో అదే పని చేస్తాను, ఇక్కడ కూడా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. అంటే నువ్వు గ్రహించాలా, నీ కాలింగ్ ఏంటి, నీకు ఇవ్వబడిన గిఫ్ట్స్ ఏంటి, వాటిలో నువ్వు చక్కగా నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మొదటగా నువ్వు అనుభవపూర్వంగా ఎరుగుట వలన ఏం జరుగుతుందంట? ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలని అనియు వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుతారు. ఎట్లా పాలివారవుతారు? సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు నేను వాక్యం బోధిస్తున్న వాక్యము HFAMలో పెడుతున్నాం యూట్యూబ్లో. టుడే మోర్ దాన్ 1500 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఎందుకు? వాళ్ళు ఈ విశ్వాసంలో ఏకీభవించినారు,
పాలివారు అవుతున్నారు. అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్ ఇట్? ఈరోజు మీరంతా ఫెలోషిప్ లో కూర్చున్నారు, మీరు పాలివారు అవుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అనుభవపూర్వంగా ఎరుగుట వలన ఇతరులను నీ విశ్వాసమందు పాలివారగుట అనున్నది కార్యకారి కావాలనని నేను వేడుకుంటున్నాను. పౌలు రాస్తున్న మాట చాలా బ్యూటిఫుల్ గా రాస్తున్నాడు. బ్రదర్, మీరు ఇన్ని చెప్తున్నారు, నా పరిస్థితి ఏంటంటే నాకు ఇది తెలీదు, అది తెలీదు, నేను ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాను, లేకపోతే నేను కొన్ని రోజులు నేను పరిచర్య చేసి మధ్యలో వదిలేస్తున్నాను అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నాకు వరాలు పనిచేయటం లేదు, ఇప్పుడు నా గిఫ్ట్స్ ఆపరేట్ కావటం లేదు. చాలా మంది క్రైస్తవుల్లో ఎస్పెషల్లీ పాస్టర్స్ అండ్ పరిచర్యలో ఉండే వాళ్ళు బాధపడే మాట ఇదే. మీకు కావాల్సింది పరిచర్యలో అవి ఇవి పనిచేయటం లేదు కాదు, మీకు కావాల్సింది విశ్వాసం. మీకు కావాల్సింది దేవుని కృప మీ మీద పని చేస్తుంది అని తెలుసుకోవడం. చూడండి ఒక వాక్యము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడడు. హల్లెలూయా. దేవుడిని ఒకసారి పిలిచిండంటే ఎందుకురా వీని పిలిచినాను అని పశ్చాత్తాపడు. దేవుడు నీకు వరాలు ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చినాను వీనికి అని అస్సలు పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడాల్సింది ఎవరంటే నువ్వు, నేను. ఏదైనా తేడా జరిగింటే, ఇంతవరకు నేను సరిగా పని చేయలేదు అంటే, ప్రభా ఇప్పటి నుంచి నేను పని చేస్తాను తండ్రి, ఇప్పటి నుంచి మీరు నా జీవితంలో ఏ కృపను మీరు పెట్టింటున్నారో, ఏ వరాన్ని పెట్టింటున్నారో ఆ వరాన్ని నేను చక్కగా వాడతాను తండ్రి. మీరు నన్ను ఏ పిలుపు పిలిచినారో ఆ పిలుపులో నేను తగినట్టుగా నడుచుకుంటాను తండ్రి అనేది నువ్వు చేసుకోవాల్సిన తీర్మానమై ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క పిలుపు, అందుకే ఇంగ్లీష్లో అంటాడు, గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇర్రివోకబుల్. దేవుడు ఒకసారి ఇచ్చిన తర్వాత వెనక్కి తీయడు. బెస్ట్ ఎగ్జాంపుల్ సైతాన్కి అభిషేకం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చిండు. వాడేం చేస్తున్నాడు? ఆ అభిషేకాన్ని పాడు చేసిండు. హీఈస్ యూజింగ్ ఇట్ ఫర్ కరప్ట్ వర్క్స్. చెడ్డ పనులకు వాడు వాడుతున్నాడు. సైతాను చెడు వాటికి వాడుతున్నాడు. దేవుడు సైతాను పవర్ తీసేస్తామన్నాడా? లేదు. న్యాయంగా వచ్చి యేసుక్రీస్తు ద్వారా తన రక్తాన్ని చిందించి సైతాను నాశనం చేసి ఉంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడు వెంటనే పవర్ తీయడం అట్లాంటి చేయడు. మీరు అనుకోవచ్చు, బ్రదర్ మరి నేను తప్పులు చేస్తుంటే ఎట్లా బ్రదర్, నేను హెచ్చింపబడటం లేదు, నేను తప్పులు చేసి. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు సరిగా పని చేయకుండా, నువ్వు సరిగా లేకపోతే నీకున్న వరాన్ని ఆయన తీసాడు. నీ పక్కన ఇంకొకడు ఉంటాడు, వాడిని హెచ్చిస్తాడు దేవుడు. గమనించండి, దేవుడు నీకున్న వరాన్ని తీసాడు, నీకున్న పిలుపుని తీసాడు, కానీ నీ పక్కన ఇంకొకడు ఉంటాడు. అటువంటి వాళ్ళని దేవుడు పైకి లేపుతాడు. నీ జోలికి రాడు. ఇంకా నువ్వు సరిగా పిలుపులో లేవా, దేవుడు నీ జోలికి రాడు. ఎందుకు ఇట్లున్నావు, అందుకు ఇట్లున్నావు అడగడు. నువ్వు సరిగా వరాలు వాడటం లేదా, దేవుడు నీ జోలికి రాడు. నీ పక్కన ఎవడైతే సిద్ధంగా ఉంటాడో వాడిని దేవుడు పైకి లేపుతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ టైం. ఒక్కసారి ఆలోచించుకోండి, దేవుడు నా జీవితంలో ఎంత మంచి మనిషి అయి ఉంటున్నాడు, ఎంత మంచి వ్యక్తి అయి ఉంటున్నాడు. దేవుడు నాకు అన్ని మంచిగా చేస్తుంటున్నాడు, కానీ నేను నిజంగా ఆయన పరిచర్యం చేస్తున్నానా? ఆయన యొక్క పని నేను చక్కగా చేస్తున్నానా? ఎంతసేపు నా ఇంటి పనులు, నా పిల్లల పనులు, నా ఉద్యోగాలు ఇవే చూసుకుంటున్నానా, లేకపోతే దేవుని కార్యంలో నేను ఉంటున్నానా? ఆలోచించుకోండి. ప్రతి ఒక్క బిలీవర్కి ఇది పాస్టర్స్ కాదు, ఒక వీళ్ళకు మాత్రం పరిచర్యలో ఉన్న వ్యక్తులు కాదు, ప్రతి ఒక్కరం పరిచర్యలో ఉన్నాము. మీరు నమ్మినా నమ్మకపోయినా గుర్తించాల్సిన మాట ఏంటంటే, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించావంటే నువ్వు దేవుని యొక్క పిలుపులో నువ్వు ఉన్నావు. ఏ పిలుపు అది నువ్వు కనుక్కో. నీలో ఏ వరాలు పెట్టింటున్నాడు అవి కనుక్కో. ఆ వరాలకు తగినట్టుగా, ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకోండి, నాతో పాటు ప్రార్థన పలకండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున విన్న మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా జీవితము నీ మహిమ కోసమే నేను జీవించడానికి నాకు కృపను చూపించండి. నేను ఇంతకాలము సరిగా లేని పరిస్థితిలో నన్ను క్షమించండి. తిరిగి నన్ను మీ పని కోసము వాడుకోండి. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఇప్పుడు అందరి కోసం, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు, మీరు ఇక్కడ ఎవరైతే అనారోగ్యతతో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీరు నాకు ఇచ్చిన అధికారం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న ప్రతి వ్యక్తిని తండ్రి ప్రభా, ఇక్కడ ఫెలోషిప్ లో వింటున్న వ్యక్తిని,
ప్రభా ఈరోజు యూట్యూబ్ చూస్తున్న వ్యక్తులు ఎవరెవరు చూస్తున్నారు తండ్రి, యేసుక్రీస్తు నామమున వారి జీవితంలో ప్రతి ఆర్థిక సమస్య కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రతి విధమైనటువంటి అప్పు కొట్టివేయబడిందని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా ఎవరెవరికైతే ఎక్కడెక్కడ అనారోగ్యత ఉందో యేసుక్రీస్తు నామమున ఆ అనారోగ్యతను గతిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున సంపూర్ణమైన దేవుని స్వస్థతలో నడుస్తున్నారని ప్రకటిస్తున్నాం ఆమేన్. తండ్రి. వీరికి విరోధంగా రూపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ప్రకటిస్తున్నాం తండ్రి. ఆమేన్. నజరేయుడైన యేసయ్య నామమున వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. Praise God the bless Lord. you.